సమస్త ప్రజానికానికి నమస్కారం. సమాజస్వరానికి స్వాగతం. నేను మీ రామస్వామి. ఈరోజు వార్తల్లో ప్రధాన అంశాలు, ఇది ముఖ్యమైనది ఏంటంటే, చేయి తడవనిదే ఇంటికి పోతే ఒట్టు. చేయి తడవనిదే ఇంటికి పోతే ఒట్టు. రిజిస్ట్రేషన్ శాఖలో ఆగని వసూళ్ల పర్వం. అనిసా సోదాల్లోనూ బహిర్గమవుతున్న అవినీతి. నిజంగా సిగ్గు శరం ఉండాల. ప్రజలు ఇచ్చే జీతాలకి మీరు పనిచేస్తున్నారు. ప్రజలు ఇచ్చే ప్రతి కష్టం నుంచి, అగ్గి పెట్టే కానించి మందు వరకు కూడా ప్రజలు ఇచ్చే డబ్బులతోటే మీకు జీతాలు ఇస్తున్నారు. అయినా కూడా ఇంకా లంచాలు తీసుకోవటం సరిపోవట్లేవా? ప్రభుత్వాలు ఇచ్చే జీతాలు సరిపోవట్లేవా? ఇంకా రైతుని ఎంఆర్ఓ ఆఫీస్ చుట్టూ రైతుని ఎన్నిసార్లు తిప్పించుకున్నారో నేను కళ్ళారా చూసా. అతను ప్రభుత్వ భూమి, అతని ల్యాండ్, అతని పేరు మీద రిజిస్ట్రేషన్ కావాలంటే నీకు లంచం ఇవ్వాలనా? అతని బండి అతను తీసుకుపోవాలంటే నీకు లంచం ఇవ్వాలనా? అంటే ప్రభుత్వ భూమిని కూడా 10,000 పడేస్తే రిజిస్ట్రేషన్ అవుతుంది. ఎట్లా రిజిస్ట్రేషన్ అవుతుంది? అట్లా ప్రభుత్వ భూమి రిజిస్ట్రేషన్ కావాలంటే ఎట్లా? లంచానికి మరుగుతున్నారు. ఈమె మధ్యన ఒక 1 year సంవత్సరం క్రితం ఒక ఎంఆర్ఓ కూడా దొరికారు 18 లక్షల రూపాయల కింద. ఏ ఊరు అనే సంగతి చెప్పను కానీ, రైతు బంధు ద్వారా 18 లక్షలు, ఆమె అకౌంట్లో 18 లక్షలు రైతు బంధు ద్వారా పడ్డాయని ఆమె మీద కేసు కూడా అయింది, ఆమె సస్పెండ్ కూడా అయింది. ఎంఆర్ఓగా ఉన్నాం. ఎందుకు ఈ సిగ్గు లేకుండా ఇంత కూడా ఎంత? ప్రభుత్వం ఇచ్చే జీతము ప్రజలదే. ప్రజలు అగ్గిపెట్ట కానీ, బీడీ కానీ, సిగరెట్ కానీ, ఏ పప్పు కానీ, ఉప్పు కానీ, నూనె కానీ అన్నిటి మీద ప్రజలు పన్ను కడుతున్నారు. ఆ పన్నుతోటి మీకు జీతం వస్తుంది. ఆయన కూడా ప్రజల కానించి జీతాలు తీసుకుంటారు. డాక్యుమెంట్లు, డబ్బులు ఇస్తే మీ డాక్యుమెంట్లు మీకు ఇస్తా అని మాట్లాడుతున్నారంట. చేయి తడవనిదే ఇంటికి పోతే ఒట్టు. రిజిస్ట్రేషన్ల శాఖలో ఆగని వసూళ్ల పర్వం. అనిసా సోదాలను బహిర్గమవుతున్న అవినీతి. దందా అంతా అక్కడే. రాష్ట్రంలో 144 సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు ఉన్నాయి. రిజిస్ట్రేషన్లలో సాలిన 14,500 కోట్ల పైనే ప్రభుత్వానికి రాబడి వస్తుంది. దస్తావేజులు రిజిస్ట్రేషన్ ప్రక్రియ సందర్భంగానే పలువురు సబ్ రిజిస్ట్రార్లు అక్రమానికి పాల్పడుతున్నారు. కొన్ని కార్యాలయాల పరిధిలో దళారులు రంగంలోకి దిగుతున్నారు. దళారులు అంటే ఒక ఆఫీసర్, వాళ్ళ అనుమతి అంది ఎట్లా వస్తారు వాళ్ళు? అంటే మళ్ళీ ఆ చేయి కూడా వీళ్ళు తీసుకోరు. బయట ఒకడు ఉంటాడు వాళ్ళ వ్యక్తి, ఆ బయట మనోడు ఉన్నాడు అని కలుపు అని చెప్తాడు. డైరెక్ట్గా ఏం తీసుకుంటే మళ్ళీ దొరుకుతాడు కదా, బొక్క అవుతుంది అంటే ఉద్యోగం కొడుతుంది. కాబట్టి బయట మావాడు ఒకడు ఉన్నాడు, ఇచ్చేపో అని చెప్తారు. తాజాగా మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో 30,900, సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 5,550, యాదాద్రి జిల్లా బీబీనగర్లో 61,430 సబ్ రిజిస్టార్లు కార్యాలయాలపై అనిసా తనిఖీలో అనధికారిక సొమ్ము పట్టుబడింది. సదాశివపేటలో 9 మంది ప్రైవేటు వ్యక్తులను కార్యాలయాల ఆవరణలో గుర్తించారు. ఈ కార్యాలయాల్లో రిజిస్ట్రేషన్ పూర్తయిన డాక్యుమెంట్లు యజమానులకు ఇవ్వకుండా సిబ్బంది వద్ద ఉన్నట్లు గుర్తించారు. గత ఏడాది పటాన్ చెరువు కార్యాలయంలో అనిసా తనిఖీల సందర్భంగా కిటికీ నుంచి నోట్లు బయటకి ఇస్తారు. ఆయన కూడా ఇంకా సిగ్గురాదా? ఎంత అసలు ఎన్ని సినిమాలు చూపించారు? ఆయన ఇంకా సిగ్గురాదా? ఎంత డైరెక్ట్గా కిటికీ నుంచి నోట్లు బయటకు విసిరారు. జూన్ నెలాఖరున ఖమ్మం జిల్లా బూర్గంపాడు, వరంగల్ జిల్లా భీమదేవరపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నిర్వహించిన సోదాలో అనధికారికంగా ఉన్న 91,000 సొమ్మును గుర్తించారు. నిజంగా ప్రభుత్వం ఇంత గట్టిగా పట్టుకుంటే చాలా మంది లంచగొండలు దొరుకుతారు. చాలా మంది అసలు నిజాయితీగా చదువుకున్న పాపం విద్యార్థులందరూ చదువులేక పాపం ఏదో క్యాబులు నడుపుకుంటున్నారు, ర్యాపిడో నడుపుకుంటున్నారు, కొంతమంది కాడైతే గుమ్మస్తాలు ఉంటున్నారు. ఈ లంచగొండలు మొత్తం సస్పెండ్ చేయకుండా డిస్మిస్ చేసి కొత్త విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వండి. కొత్తగా చదువుకున్నారు కదా నిరుద్యోగులు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వండి. వీళ్ళని సస్పెండ్ చేయొద్దు, డిస్మిస్ చేయండి. ఇంకోళ్ళకి బుద్ధి వస్తుంది.